హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకుంటే, హైదరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి జీతం చూసుకున్నట్లయితే 26,250 రూపాయలు అనే జీతం ఉంది నెలకు. అప్లికేషన్ ఫాము మరియు ఇతర వివరాలన్నీ వీడియోలో ఉన్నాయి. ఈ పోస్టులన్నీ కూడా హైదరాబాద్లోనే ఉద్యోగాలు ఉంటాయి. అన్ని సబ్జెక్టులో దాదాపుగా అన్ని సబ్జెక్టులో ఖాళీలు అనేటివి ఉన్నాయి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. అప్లికేషన్ ఫాము, అప్లికేషన్ ప్రాసెస్, విద్యార్హతలు మరియు ఇతర వివరాలన్నీ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికన్నా ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్ అనేది పొందండి. ముందుగా విద్యార్హతలు కనుక చూసుకుంటే, టీజీటీ ఇంగ్లీష్కి అయితే ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆల్ 3 years విత్ బీఈడీ విత్ ఇంగ్లీష్ యాజ్ టీచింగ్ సబ్జెక్ట్ అంటే బీఈడీలో ఇంగ్లీష్ ఉండాలి, డిగ్రీలో ఇంగ్లీష్ ఉండాలని ఇచ్చారు. అదేవిధంగా టీజీటీ సోషల్ సైన్స్ అయితే గ్రాడ్యుయేషన్లో కంపల్సరీగా ఏవైనా 2 సంవత్సరాల లోపల హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉండాలి. దాంతోపాటు హిస్టరీ లేదా జియోగ్రఫీతోని బీఈడీ విత్ సోషల్ సైన్స్ చేసి ఉండాలి. అదేవిధంగా టీజీటీ హిందీ ఆర్ సాంస్క్రిట్ అయితే హిందీ కానీ సాంస్క్రిట్ కానీ గ్రాడ్యుయేషన్ అన్ని సంవత్సరాల్లో ఖచ్చితంగా ఆ కోర్స్ అనేది ఉండాలి. బీఈడీ హిందీ లేదా సాంస్క్రిట్లో టీచింగ్ సబ్జెక్ట్గా చేసి ఉండాలి. అదేవిధంగా టీచింగ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మ్యాథ్ అండ్ ఫిజిక్స్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అట్లీస్ట్ 2 years బీఈడీతో సైన్స్ సబ్జెక్ట్గా టీచింగ్ చేసి ఉండాలి. టీజీటీ బయోకెమిస్ట్రీ, బయో లేదా కెమిస్ట్రీ అంటే టీజీటీ బయాలజీ లేదా కెమిస్ట్రీకి సంబంధించి ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే కెమిస్ట్రీతోని బాటనీ లేదా జువాలజీ సబ్జెక్ట్గా ఉండాలి. 2 years బీఈడీ చేసి ఉండాలి. బీఈడీలో టీచింగ్ సబ్జెక్ట్ సైన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. టీజీటీ పీఈటీ మేల్ ఫీమేల్ చూసుకున్నట్లయితే 4 years బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమమ్ ఆఫ్ 50% అగ్రిగేట్ మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ అని ఇచ్చారు. 2 years డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విత్ 50% మార్క్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 years గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అని ఇచ్చారు. 4 years కానీ 2 years కానీ చేసి ఉండాలి. ఇంగ్లీష్ మీడియంకి టీచ్ చేసే ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. టీజీటీ ఆర్ట్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ బీఎఫ్ఏ కానీ బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ బీవీఏ కానీ చేసి ఉండాలి. 4 years డిగ్రీతోని దానిలో 50% మార్క్స్ రావాలి. అదేవిధంగా మినిమం 3 years డిప్లొమా ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఆర్ స్కల్ప్చర్, గ్రాఫిక్ ఆర్ట్, అప్లైడ్ ఆర్ట్ ఇంకేదైనా ఉన్నది దీనికి ఎలిజిబిలిటీ కింద ఉంటుంది. అది కూడా 10+2 తర్వాత చేసి ఉండాలి. ఇంగ్లీష్ మీడియంకి టీచింగ్ చేసే కెపాసిటీ అనేది ఉండాలి. తర్వాత మనకు పీఆర్టీస్కి సంబంధించి చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు సీనియర్ సెకండరీ లేదా హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ టెస్ట్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ మినిమం 50% మార్క్స్. దాంతోపాటుగా ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్గా ఉండాలి ఖచ్చితంగా. అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ పాస్ ఇన్ సీనియర్ సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్. దాంతోపాటుగా డిఈఎల్ఈడి అది 4 years బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కింద ఉన్నారు. సో డిఈడి చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంతోపాటుగా వీళ్ళు పేపర్ 1 టెట్ ఏదైతుందో సీటెట్ సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది పేపర్ 1 ఖచ్చితంగా పాస్ కావాల్సి ఉంటుంది. పిఆర్టీ తెలుగు అయితే 50% మార్క్స్ ఇన్ సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు తెలుగు యాజ్ ఎ సబ్జెక్ట్గా 2 సంవత్సరాలు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. లేదా 50% మార్కులతోని 10th ఇంటర్మీడియట్ తర్వాత తెలుగు ఒక సబ్జెక్ట్గా బీఈఎల్ఈడి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ లేదా డిఈడి కానీ చేసి ఉండాలి. దాంతోపాటుగా తెలుగుకి 3rd లాంగ్వేజ్ కింద క్లాస్ 8th వరకు గ్రామర్ టీచ్ చేసే కెపాసిటీ అనేది ఉండాలి. తర్వాత ప్రిపరేటరీ టీచర్ ఏదైతే ఉందో ప్రిపరేటరీ టీచర్కి సంబంధించి వీళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ తర్వాత 50% మార్క్స్తో పాస్ కావాల్సి ఉంటుంది. దాంతో తర్వాత డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్స్ ఎడ్యుకేషన్, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేసి ఉండాలి. లేదా బీఈడీ నర్సరీ అనేది చేసి ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లీషు +2 లెవెల్లో సబ్జెక్ట్గా ఉండాలి. వీళ్ళకు ఇంగ్లీష్ మీడియం చెప్పే కెపాసిటీ అనేది ఉండాలి.
ఇవన్నీ కూడా మనం అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ హైదరాబాద్ లోపల ఈసీఎల్ దగ్గరలో ఉన్న దాని లోపల ఎంగేజింగ్ టీచర్స్ ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ ఆర్ బేసిస్ పర్ పీరియడ్ బేసిస్ ఈ స్కూల్స్లో అన్ని ఇచ్చారు. దీనిలో ఉన్న ఇవి అన్నిటికీ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ అనేది చేసుకుంటారు. రిటర్న్ టెస్ట్ అనేది మనకు సంబంధించి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి రిటర్న్ టెస్ట్ అనేది పిలుస్తారు. దీనికి 1.5 అవర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని లోపల క్వాలిఫై కావాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్ కూడా అదే రోజు ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో రిటర్న్ టెస్ట్ ద్వారా క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది తీసుకొని ఎప్పుడైతే 2022-23 అకాడమిక్ ఇయర్ ఓపెన్ అవుతుందో ఆ దానికి ఈ పోస్ట్ అనేది తీసుకుంటారు. శాలరీ చూసుకుంటే ప్రిపరేటరీ టీచర్స్ పీఆర్టీ వాళ్ళకైతే 21,250 రూపాయలు నెలకు అనేది ఉంది. 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది. టీజీటీ వాళ్ళకి 26,250 రూపాయలు శాలరీ అనేది ఉంది. 35 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది. అప్లికేషన్ అనేది మనం ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కూడా చూద్దాం ఇప్పుడు. దీనికి సంబంధించి మన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మన జిరాక్స్ కాపీస్ అన్నీ పెట్టి మనము సర్టిఫికేట్స్ ఎక్కడంటే ద బాక్స్ ప్లేస్డ్ ఇన్ సెక్యూరిటీ ఆఫీస్ ఎంట్రన్స్ డిఐఈ కాలనీ డి సెక్టర్ గేట్ కమలానగర్ ఈసీఎల్ పోస్ట్కి మనము డైరెక్ట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 8/2/2022 అనేది చివరి తేదీగా ఉంది. అంటే 11/2/2022 వరకు చివరి తేదీగా ఉంది. ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి నేను ఒకసారి అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ హైదరాబాద్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ కాంట్రాక్టులర్ బేసిస్ లేదా అవర్లీ బేసిస్ పైన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పెట్టాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా నేమ్ బ్లాక్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ బ్లాక్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. స్పౌజ్ ఉంటే స్పౌజ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుంది. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఏదైతే అది, క్యాస్ట్ ఏదైతే అది, అదేవిధంగా అడ్రస్ రాయాల్సి ఉంటుంది. మన మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి కూడా రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు సంబంధించిన నాలెడ్జ్ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఏది ఉంటే దానికి సంబంధించి ఉందా లేదా నాలెడ్జ్ అనేది టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫుల్గా రాయాల్సి ఉంటుంది. టీచింగ్ క్వాలిఫికేషన్స్ ఏమైనా అవి రాయాల్సి ఉంటుంది. టీచింగ్ ఎక్స్పీరియన్స్ సంబంధించి అవి రాయాల్సి ఉంటుంది. దాని సర్టిఫికేట్స్ కూడా మనము జిరాక్స్ పెట్టాల్సి ఉంటుంది. డిక్లరేషన్ రాసి సైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ యొక్క డీటెయిల్స్, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను పూర్తి వివరాలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.